ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు జ్ఞాన స్వరూపులకు అనిత నమస్కరిస్తూ దివ్య క్షణంలో జీవించాలి 48వ రోజు న్యూ ఎనర్జీ డి రేవతీదేవి గారు ఈరోజు మనకి ఏం తెలియజేస్తున్నారో చూద్దాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆదేశానుసారంగా మరి డి రేవతీదేవి గారు ఈ బుక్స్ ట్రాన్స్లేట్ చేసి మనకు అందించారు. ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదవాలి, లేకపోతే మీరు కొనుక్కొనైనా ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే భావితరానికి కూడా ఈ నాలెడ్జ్ అవసరమే అవుతుంది. సో కొన్ని పుస్తకాలు అనేవి మన చిరంజీవులకి మనం అందించాల్సి ఉంటుంది. అవి కరెక్ట్ అనిపిస్తే ఆచరించేస్తారు కదా. దివ్య క్షణంలో జీవించాలి, గాఢంగా శ్వాసించాలి, దివ్యశక్తిని మన శరీరంలోని అణువణువున నిండనివ్వాలి. ఈ దివ్యత్వం మనలో ఎప్పుడు ఉంటూనే ఉన్నది, కాకపోతే బయటికి వ్యక్తం కావటానికి సరి అయిన ముహూర్తం కోసం ఎంతకాలం ఎదురు చూస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అందుకే మనం ఈ సందేశాన్ని వింటున్నాం, చదువుతున్నాం. మన లోపల ఏం జరుగుతుందో, మనం ఎటువంటి మార్పులకు గురి అవుతున్నామో మనకు అర్థమవుతుంది. మన మనసులు మోసుకొని ఉన్నప్పుడు, మాయతెర దళసరిగా ఉన్నప్పుడు ఆవలి వైపు వారు మన దగ్గరికి రావటం కష్టం. అయితే అసలు తెలుసుకోవాలని, ఎదగాలని, మనలోని ఎనర్జీని వెలికి తేవాలని మనం పూనుకున్నప్పుడు మన మనసు తెరుచుకొని వాళ్ళ రాకను అనుమతించడానికి అనుగుణమైన ఎనర్జీలు ఏర్పడితే కనుక వాళ్ళు వరదలాగా మన దగ్గరకు వచ్చేయగలుగుతారు. మనలో దివ్యత్వం పెరిగే కొద్దీ మాయతెర పలచబడుతుంటుంది కనుక వాళ్ళు వచ్చి మన పక్కన నిలబడగలుగుతారు. వాళ్ళంతా మన దివ్య పరివారం. ఈ జన్మపు గత కోణం, మన గత జన్మల అన్నిట్లో మనం ఎవరేమో చెప్పుకున్నాము. ఆ గత జన్మల కోణాలు మన దగ్గరికి వచ్చాయి. అవి మనం ఇంతవరకు చేస్తూ వచ్చిన కృషికి మనకు థ్యాంక్స్ చెప్పి మనకు రిలీజ్ చేయగా ఎనర్జీలుగా ఆవలి వైపుకు వెళ్ళిపోయాయి. వాటిని భూ ఎనర్జీ నుంచి మనం రిలీజ్ చేయాలి, చేసేసాము. అయితే ఇప్పుడు చివరిగా మిగిలిపోయిన ఒక గత జన్మ కోణం వచ్చి ఉన్నది మన దగ్గరికి. అది ఈ జన్మలోని మన గత కోణం. అంటే మన ఇప్పటి ఈ భౌతిక దేహం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం ఏ జీవితాన్ని అయితే జీవించామో ఈ 30, 40, 50 సంవత్సరాల కాలపు జీవిత కోణం అది రిలీజ్ చేస్తే వెళ్ళిపోతానంటూ వచ్చింది. మన ఇప్పటి పేరే, అంటే మన ఈ జన్మ పేరే దాని పేరు కూడా. ఇంతకాలం జీవించిన జీవితంలో మన నుంచి వెలువడిన ఆలోచనల ఎనర్జీల సముదాయం అది. దానిని మనం ఇప్పుడు రిలీజ్ చేసేయాలి. మనం ఇంకా జీవించే ఉన్నాం కదా. మనం జీవించి ఉండగానే ఈ జన్మ కోణాన్ని ఎలా రిలీజ్ చేస్తామన్న ప్రశ్న ఉదయిస్తుంది. మన ఈ జీవిత కాలంలో మనం జీవిస్తుంది కేవలం ఒక జన్మను కాదు కదా. పాత ఎనర్జీలో మాత్రమే ఉండగది పాత జన్మ. పాత జన్మ తీసుకున్న ఇదే శరీరంలో కొత్త జన్మలోకి అడుగు పెడుతున్నామంటే ఈ భౌతిక శరీరంతో పుట్టాం కదా. మరు జన్మ తీసుకోవాలంటే దీన్ని వదలాలి కదా, చనిపోవాలి కదా. మన పాత లెక్కల ప్రకారం ఇదంతా జరగాలి, కానీ ఇప్పుడు అలా జరగలేదు. చనిపోవలసిన అవసరం లేకుండానే భౌతిక శరీరాన్ని మార్చకుండానే తరువాత జన్మలోకి వచ్చేస్తున్నాం. పాత జన్మ తాలూకు కర్మలు, ఒప్పందాలు అన్నీ పూర్తయిపోయాయి. మనం ఇప్పుడు గతం నుంచి బయటపడ్డాము. గత కర్మలేవి మన మీద పనిచేయవు. ఈ జీవితంలో ఇంతవరకు మనం అనుభవించినది సైతం గత కర్మల్నే. ఈ జన్మలో ఈ క్షణం వరకు ఉన్న గతాన్ని సైతం మనం ఎప్పుడైతే రిలీజ్ చేసేస్తామో అప్పుడు మనం గతం నుంచి పూర్తిగా విడివినట్లే. పాత ఒప్పందాల నుంచి, పాత కర్మల నుంచి మనం ముక్తులమైనట్లే. జీవిత గ్రంథం, మానవ జన్మ పరంపరను భూమి మీద మనం ప్రారంభించినప్పటి నుంచి ఏ జీవిత గ్రంథాన్ని అయితే మన అనుభవాలతో నింపుతూ వచ్చామో ఆ జీవిత గ్రంథాల్లోని చివరి అధ్యాయంలో చివరి పేజీలను కూడా పూర్తి చేసుకున్నాం. గ్రంథం పూర్తయింది. సరికొత్త జీవిత గ్రంథాన్ని, మరో దానిని తెరిచాము. ఇప్పుడు మనం సరికొత్త మానవులం, న్యూ ఎనర్జీలోకి వస్తున్నాం కదా. తెరచి ఉన్న ఈ కొత్త జీవిత గ్రంథం మనం అనుభవాల రూపంలో ఏమి వ్రాస్తామా అని ఎదురు చూస్తోంది. మనలో దివ్యత్వం తగినంతగా జాగృతమయ్యే కొద్దీ మన ఈ జన్మ తాలూకు గతం కూడా మనల్ని
వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. తగినంత దివ్యత్వం మనలో జాగృతం కాగానే అది రిలీజ్ అయ్యి ఆవలి వైపుకు వెళ్ళిపోతుంది. ఈ గత కర్మలన్నీ రిలీజ్ అయ్యి ఆవలి వైపు వెళ్ళకపోయినట్లయితే భూమి అసెండ్ కావటం కష్టం. కనుక మన జ్ఞానవంతులం అయ్యే కొద్దీ వాటిని మనంతట మనమే రిలీజ్ చేసి పంపేస్తే భూదేవి భారం తగ్గుతుంది. మానవులు రిలీజ్ చేయలేకపోయిన గతాన్ని, ఎనర్జీలను అవసరమైన సమయంలో భూమే తనంతట తాను వదిలించేసుకునే విధంగా భూమిని సృష్టించినప్పుడే మనం ప్రోగ్రామింగ్ చేసేసామంట. మనలో ఎరుక పెరిగే కొద్దీ అవి రిలీజ్ అయిపోతాయి. ఈ జన్మకు గత కోణం కూడా పూర్తిగా వెళ్ళిపోతే గానీ మనలో దివ్యత్వం జాగృతమై రాదు. మరో విధంగా చెప్పుకోవాలంటే దివ్యత్వంలో మనలో జాగృతమయ్యే కొద్ది మన ఈ జన్మకు గత కోణం వెళ్ళిపోవడానికి వెళ్ళిపోతుంది. అయితే ఇవి వెళ్ళిపోయే జన్మ కోణాన్ని మనం గౌరవించాలి, అర్థం చేసుకోవాలి. అది పాత మనమే కనుక మనల్ని మనం గౌరవించి ప్రేమించాలి. మన న్యూ ఎనర్జీ ఇంట్లోకి మన గతాన్ని తీసుకుపోలేం. ఈ గత జన్మ కోణం ఓల్డ్ ఎనర్జీకి చెందింది. ఇది ఆలోచనల రూపంలో, జ్ఞాపకాల రూపంలో, అనుభవాల రూపంలో ఉంటుంది. మనం అనుకుంటున్న మన పాత ధనాన్ని రిలీజ్ చేసిన న్యూ ఎనర్జీ ఇంట్లోకి వెళ్లే సమయం ఇది. పాత ధనమేది మనలో ఉండడానికి వీల్లేదు. మన దివ్యత్వాన్ని మనం తెలుసుకునే కొద్దీ మన భౌతిక శరీర ధర్మాలలోనే ఎంతో మార్పు వస్తుంది. మన శరీర ధర్మాల్లో వచ్చే మార్పును చూస్తుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. మన ఫీలింగ్స్ లో వస్తున్న మార్పును చూసి మనకు పిచ్చి పట్టలేదు కదా అనిపిస్తుంది. ఒక్కోసారి ఎదుటి వాళ్ళకి మనం కనబడం, మనలో పాత కోణం వెళ్ళిపోయి కొత్తది దివ్యత్వం ఉన్నది వస్తుంది కదా. మన ఈ కొత్త దివ్య కోణం వల్ల మనం సరికొత్త వాళ్ళం అవుతున్నాము. ఈ దశలో మనకు అసలు కర్మ అనేది ఉండదు. మనం ఏ ఒప్పందానికి బద్దులం కాము. కేవలం వర్తమానంలో మాత్రమే ఉంటాము. ఈ మార్పు అద్భుతమైనది. న్యూ ఎనర్జీకి పునాది అంటే సూత్రాలు ఏమిటంటే, 1, అన్నిటినీ అందరినీ యథాతథంగా అంగీకరించి. 2, మన మానవత్వాన్ని అంగీకరించి ప్రేమించి. 3, దివ్య క్షణంలో జీవించాలి. తొలి సృష్టిలో ఉండగా మనలో నిజమైన రచనా సామర్థ్యం ఉంటుంది. అయితే ద్వంద్వత్వంలో అది మరుగున పడిపోయింది. అందుకు కారణం మన ఈ భౌతిక విశ్వం. భూమి ఎనర్జీలన్నీ పరమాత్మని వెలుపలనున్నాయి. పరమాత్మని వెలుపల ఉండటం ఏమిటి? మనం అగ్నిగోడ దాటాక ఏ భౌతిక సృష్టి జరిగిందో అదంతా చేస్తున్న మనలో పరమాత్మతో ఐక్య స్పృహ లేదు, వేరు భావన కలిగింది కదా. కనుక ఈ ఎనర్జీ అన్నిటిలోనూ మన దివ్యత్వపు స్పృహ కొరవడుతోంది. ఇదే కర్మ ఏర్పడడానికి దారి తీస్తున్నది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందాము. అప్పటి వరకు వేచి ఉందామండి. థ్యాంక్ యూ వెరీ